హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదలయ్యింది. లియో వచ్చి దగ్గరగా 1 ఇయర్ అవడంతో పాటు పొలిటికల్ వేడి కూడా తోడవడంతో గోట్ పై విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే ఇందులో విజయ్ గాంధీ జీవన్ గా డ్యూయల్ రోల్ చేస్తాడు. ఇండియన్ గవర్నమెంట్ సీక్రెట్ గా ఏర్పాటు చేసిన స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ లో కమాండర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. దేశానికి హాని తలపెట్టే ఉగ్రవాదుల్ని ఏరి పారేయడమే గాంధీ లక్ష్యం. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వైఫ్ అనుకి మాత్రం ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. జీవన్ అనే 7 ఏళ్ల కుర్రాడు కూడా ఉంటాడు. ఉద్యోగంలో భాగంగా ఒక మిషన్ నిమిత్తం తన ఫ్యామిలీతో కలిసి వేరే దేశం వెళ్తాడు గాంధీ. అక్కడ కొంతమంది దుండగులు జీవన్ ని చంపుతారు. ఆ టైంలో అనుకి గాంధీ చేసే వర్క్ గురించి తెలియడంతో అప్పటి నుంచి ఇద్దరు దూరంగా ఉంటారు. గాంధీ కూడా కమాండర్ పని మానేస్తాడు. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాల తర్వాత గాంధీ కొడుకు జీవన్ చనిపోలేదని తెలుస్తుంది. ఇంటికి వచ్చి గాంధీతో వాళ్లతో పాటే ఉంటూ ఉంటాడు. అదే టైంలో గాంధీ మీద పగ తీర్చుకోవడానికి దేశద్రోహి మీనన్ కొడుకు సంజయ్ రా కమాండర్లని వరుసగా చంపుతూ ఉంటాడు. ఇదే క్రమంలో చెన్నై ముంబై ఫైనల్ మ్యాచ్ లో విధ్వంసం చేయాలని చూస్తాడు. దాన్ని గాంధీ ఎలా ఆపాడు? జీవన్ ఇన్నాళ్ళు ఎవరి దగ్గర పెరిగాడు? మీనన్ కి గాంధీ మీద పగ ఎందుకు? సంజయ్ కథ ఏంటి? అతను ఎందుకు గాంధీ స్నేహితులని చంపుతున్నాడు అనేదే ఈ సినిమా కథ. కథ ఎలా ఉందంటే ఈ కథలో ఏం కొత్తదనం ఉందని విజయ్ ఒప్పుకున్నాడో తెలియదు. పైగా ఇలాంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. కాకపోతే దర్శకుడు వెంకట్ ప్రభు ఏ విషయాన్నైనా సస్పెన్స్ గా ఉంచి అదే కథకి హైలైట్ అవుతుందని భావించాడో ఆ విషయాన్ని గాంధీతో పాటే రన్ చేసి ఉంటే బాగుండేది. పైగా మూవీ టీజర్ లాంచ్ అయిన దగ్గర నుంచి మూవీలో ఇద్దరు విజయ్లని చెప్పేశారు. కాబట్టి గాంధీతో పాటే ఇంకో అతను పెరగడం చూపించాల్సింది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే విజయ్ స్నేహల మధ్య వచ్చే సీన్స్ గానీ ప్రశాంత్ ప్రభుదేవల మధ్య వచ్చే సీన్స్ గానీ చాలా బాగున్నాయి. కానీ మెయిన్ కథలోకి త్వరగా వచ్చేశారు. అలా కాకుండా స్నేహ విజయ్ల యంగ్ ఏజ్ లవ్ ట్రాక్ ని చూపిస్తూ దానికి కామెడీ ట్రాక్ ని లింక్ గా రాసుకొని ఉంటే బాగుండేది. అలా లేకపోవడం వల్లే సెకండ్ హాఫ్ మొత్తం హత్యల చుట్టూనే తిరుగుతున్నట్టు ఉంటుంది. హత్యలు తాలూకు రీజన్ కూడా చాలా సిల్లీగా ఉంటుంది. పైగా కథని సాగదీయడం కోసమే అనే విషయం అర్థమైపోతుంది. అసలు అంతమందిని చంపాల్సిన అవసరం కూడా లేదు. టెక్నికల్ గా చూస్తే పాత కథ అయినప్పటికీ దర్శకుడు వెంకట్ ప్రభు అద్భుతమైన టేకింగ్ తో ప్రేక్షకుణ్ణి కట్టిపడేశాడు. నిర్మాణ విలువలు కూడా సూపర్ గా ఉన్నాయి. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక రేంజ్ లో ఉంది. ఎంతలా అంటే తమిళ డబ్బింగ్ పాటలు వస్తుంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ మంది బయటికి వెళ్తుంటారు. కానీ ఈ సాంగ్స్ వస్తుంటే ఒక్కరు కూడా బయటికి వెళ్లకుండా యువన్ తన సంగీతంతో కట్టిపడేశాడు. ఫోటోగ్రఫీ కూడా సూపర్ గా ఉండి ప్రేక్షకుల చూపులని పక్కకు తిప్పకుండా చేసింది. ఫైనల్ గా చెప్పుకోవాలంటే పాత కథ కావడం గోట్కి మైనస్ గా పరిగణించవచ్చు. థియేటర్స్ నుంచి బయటికి వచ్చిన ప్రేక్షకులు కూడా ఇదే మాట చెప్తున్నారు.